హియర్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ హెల్సింకి. యాజ్ ఏ సెడ్, మేము ఇక్కడ నుండి వేరే కంట్రీకి ట్రావెల్ చేయబోతున్నాం. ఓన్లీ ఫర్ 1 డే వెళ్ళడం రావడం కూడా అయిపోతుంది. సో మేము హెల్సింకి నుండి ఎస్టోనియా అనే కంట్రీకి ట్రావెల్ చేయబోతున్నాం. ఇదే హెల్సింకి పోర్ట్. ఇక్కడ నుండే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. పోర్ట్ అన్నా అంటే అర్థమైపోవాలి కదా. ఎస్, మేము ఫెరీలో ట్రావెల్ చేయబోతున్నాం. హెల్సింకి టు ఎస్టోనియా మనకి 2 hours and 15 minutes టైం పడుతుంది. అండ్ సేమ్ మనం ఎయిర్పోర్ట్లో ఎలా బోర్డింగ్ ఇవన్నీ ఉంటుందో మనకి ఫెరీలో కూడా అన్నీ సేమ్ అలానే ఉంటాయి. ఫెరీలో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్మెంట్ అంటే చాలా రీల్స్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ చేసిన రీల్ మేము ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే 6.3 million రీచ్ అయింది. ఇక్కడ వీడియోకి మాత్రం ఏదో స్టైల్గా నడుస్తున్నాం కానీ ఓ మై గాడ్, అసలు అక్కడున్న గాలికి మేమైతే ఎగిరిపోయేలా ఉన్నాం. ఫైనలీ ల్యాండ్ అయిపోయాం ఎస్టోనియా. ఎస్టోనియా అనేది ఒక ఎంత బ్యూటిఫుల్ కంట్రీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. అండ్ యాజ్ యూజువల్ మేము ఇక్కడ కూడా ఒక గైడ్ని పెట్టుకున్నాం. మీరే చూడండి ఎంత బాగుందో. అండ్ ఆ ప్లేస్ అంతా కూడా చాలా కామ్గా ఉంది. మేము వ్యూస్ని అయితే చాలా బాగా చూస్తూ ఎంజాయ్ చేసాం. సో అలా మాకు కుదిరినంత వరకు ఎస్టోనియాలో మేము చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా ఈవినింగ్ మేము ఎస్టోనియా టు హెల్సింకి రీచ్ అయిపోయాం. లగేజ్ అన్ని పట్టుకొని ఇంకా హెల్సింకి ఎయిర్పోర్ట్ కి కూడా వచ్చేసాం. ఈ మా యూరోప్ సిరీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ us. Subscribe to Maurice Diaries. See you all in next videos. Bye bye.